Hi friends, how are you? Please subscribe my channel. Please like my videos. Please subscribe friends. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి నాగార్జున గారు మాత్రం తనుజని బిగ్ బాస్ విన్నర్గా అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అది ఎంతవరకు అనేది మాత్రం మనకైతే తెలియదు. ఎందుకంటే మొన్న జరిగిన టాస్క్లో నాగార్జున గారు నువ్వు విన్నర్ అని ఒప్పుకోవట్లేదా అని కూడా తనుజని ఇండైరెక్ట్గా అడిగిండు. కానీ ఇప్పుడు ఓటింగ్ లిస్ట్ చూసుకుంటుంటే మాత్రం చాలా తేడా ఉంది. కళ్యాణ్ గారికి తనుజ గారికి చాలా తేడా ఉంది. ఓటింగ్ వచ్చేసి కళ్యాణ్ గారికి తర్వాత ఇమానియల్కి డిమాన్ పవన్ సంజన గారు ఈసారి బిగ్ బాస్ విన్నర్ రేస్లో ఉండడం జరిగింది. టాప్ 5 లిస్ట్లో వీళ్ళే ఉన్నారు. అయితే కళ్యాణ్కి వచ్చేసి ఈరోజు ఇప్పటి వరకు 46%తో ఆయన లీడ్లో ఉండు. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్తో పోల్చుకుంటే 46% ఓటింగ్తో ఆయన లీడ్లో ఉండు. ఫస్ట్ స్థానంలో ఆయనే ఉండు. ఆయనకు పోటీగా అయితే దరిదాపులో కూడా మ్యాక్సిమం ఎవరు లేరు ఇప్పటివరకు. తనుజ కూడా పోటీ ఇవ్వట్లేదు కళ్యాణ్కి. ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ ఆయన 3 వీక్స్ నామినేషన్స్లో లేడు. ఆయనకు ఓటింగ్ శాతం తగ్గుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఓటింగ్ శాతం ఇంకా పెరిగింది, చాలా వరకు పెరిగింది. ఎవరు ఊహించని రీతిలో కళ్యాణ్ ఓటింగ్ జరుగుతుంది. అయితే ఈరోజు మండే కాబట్టి ఆ ఓటింగ్ అని రేపటికి ఇవాళకి చేంజ్ కావచ్చు. తనుజ ఓటింగ్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, పెరగవచ్చు కూడా తనుజ ఓటింగ్. ఎందుకంటే కళ్యాణ్ ఓటింగ్ ఏ విధంగా ఉందని ఫ్యాన్స్ చూస్తూ ఉండొచ్చు. చూద్దాం ఫ్రెండ్స్. మొత్తానికైతే కళ్యాణ్ ఓటింగ్ మాత్రం చాలా ఎక్కువ, వీళ్ళందరికీ అందనంత ఎత్తులో కళ్యాణ్ ఓటింగ్ అయితే ఉంది. ఈసారి ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ విన్నర్ కావాలి. కానీ బిగ్ బాస్ అనే వాళ్ళే డిక్లేర్ చేస్తారు మ్యాక్సిమం విన్నర్ని, కాబట్టి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే పోయినసారి కూడా నిఖిల్ ఎవరినో విన్నర్ కూడా ఆయనకి ఎక్కువ ఓట్లు వస్తే ఆయన్ని విన్నర్ చేయడం జరిగింది బిగ్ బాస్ సీరియల్ యాక్టర్నే. అయితే మొత్తానికైతే కళ్యాణ్ పగడాలకు మాత్రం అసలు మామూలుగా లేదు. ఓటింగ్ అయితే చాలా బీభత్సంగా జరుగుతుంది. 46% అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఓటింగ్ జరుగుతుందో. తర్వాత తనుజ వచ్చేసరికి 29%, 46% ఎంత తేడా ఉంది చూడండి. చాలా తేడా ఉంది. ఎందుకంటే ఈ గ్యాప్ను ఫిల్ఫిల్ చేయాలంటే కష్టం, చాలా కష్టం తనుజకి. ఎందుకంటే మామూలుగా 2% ఉంటేనే 3% ఉంటుంది, దాన్ని ఫిల్ఫిల్ చేయాలంటే చాలా కష్టం. అలాంటిది ఇంత పర్సెంటేజ్ తేడా, దగ్గర 17 తేడా ఉంది. 17 అంటే సరే ఇంచుమించు లెక్కేసుకున్న ఒక 7% టాలీ చేస్తుంది. కానీ ఇంకా 10% మిగిలిపోతుంది కదా. ఆ 10% చేయాలంటే చాలా కష్టం. నాకు తెలిసి అయితే కష్టమే. కానీ ఆల్రెడీ నాగార్జున గారు బిగ్ బాస్ విన్నర్ తనుజాని ఇండైరెక్ట్గా ప్రేక్షకుల మైండ్ కూడా వాచ్ చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఆ రోజుకి తనుజాని విన్నర్ అని ప్రకటిస్తే మళ్ళీ ఏదన్నా అనుకుంటారని చెప్పి ముందరనే నాగార్జున గారు డైరెక్ట్గా తనుజాని విన్నర్గా ప్రకటించడం జరిగింది ఇండైరెక్ట్గా. మొత్తానికైతే చూద్దాం. తనుజ కూడా విన్నర్ అనే ఆశలోనే ఉంది పాపం ఆమె కూడా. కానీ ఆమె ఓటింగ్ మాత్రం కళ్యాణ్ ఓటింగ్ చాలా తక్కువ ఉంది. కానీ ఎంతవరకు ఈ ఓటింగ్ అనేది సహాయపడుతుంది అనేది కూడా చూడాలి మనం. ఇంచుమించు 17% తేడా ఉంది తనుజకి కళ్యాణ్కి. ఈ 17% ఫుల్ఫిల్ చేయడం అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే 3%కే కష్టం అండి చాలా. అలాంటిది 17% అంటే ఎంత కొట్టుకున్నా కూడా ఒక 10% తేడా ఉండొచ్చు మ్యాక్సిమం. చూద్దాం. రేపు మంగళవారం రోజు అసలైన గేమ్ అనేది తెలుస్తుంది మనకి. వాళ్ళ పర్సంటేజ్ ఏంది, వీళ్ళ పర్సంటేజ్ ఏంది అనేది మనకి మంగళవారం క్లారిఫై అయిపోతుంది. మంగళవారం డిసైడ్ అవుతుంది విన్నర్ అనేవారు. అంటే ఓట్ల ద్వారా విన్నరే. ఓన్లీ మన బిగ్ బాస్ విన్నర్ అనేది బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది. బిగ్ బాసే డిసైడ్ చేస్తాడు ఆ విన్నర్ని. మన చేతుల్లో ఏముండదు కాబట్టి మనం ఏం చేయలేము. కానీ 99% మాత్రం తనుజనే విన్నర్గా ప్రకటించే అవకాశాలు ఉన్నవి బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం కాకుండా అయితే నాకు తెలిసి. తర్వాత వచ్చేసి ఇమానియల్ వీళ్ళ దరిదాపులో కూడా లేడు. ఇమానియల్ 12% ఉండు, థర్డ్ పొజిషన్లో ఉండు. చాలా వరకు ఎంటర్టైన్మెంట్ చేయడం అయితేంది, హౌస్లో అసలు ఒక ఉత్సాహాన్ని నింపడం అయితేంది, గేమ్లో ఇరగదీయడం అయితేంది, అన్ని విధాలు కూడా ఇమానియల్ చాలా వరకు చేసిండు. కానీ ఓటింగ్ అనేది పెంచుకోలేకపోయిండు. 10 వీక్స్ నామినేషన్లు రాకపోవడం, ఆయన ఓటర్స్ అందరూ కన్వర్ట్ కావడం వేరే వాళ్ళకి, దానివల్ల ఆయన ఓటింగ్ శాతం తగ్గిపోయింది. ఫస్ట్ 3 వీక్స్ భరణి గారు టాప్లో ఉన్నారు.
తర్వాత వచ్చేసి కొద్దిగా అటు ఇటు ఇమానియల్ వచ్చిండు. తర్వాత వచ్చేసి మళ్ళా తర్వాత తనుజ స్టార్ట్. అప్పటి నుంచి తనుజకు పోటీ ఎవ్వరు ఇవ్వలేదు, దరిదాపులో కూడా తనుజకు పోటీ ఇవ్వలేదు. కానీ తర్వాత లాస్ట్ 3 వీక్స్ చూసుకున్నట్టయితే 1 వీక్ వచ్చేసి కళ్యాణ్ టాప్కి వచ్చేసిండు. తనుజ కిందికి పడిపోయింది సెకండ్ పొజిషన్లకి. తర్వాత మళ్ళీ 2 వీక్స్ వచ్చేసరికి కళ్యాణ్ ఓటింగ్ అనేది నామినేషన్లకు రాలేదు. దీనివల్ల ఏంటంటే మనకు ఓటింగ్ అనేది తెలియలేదు కళ్యాణ్ది. ఈరోజు మండే రోజు మాత్రం, అంటే సండే నైట్ 10:30 నుంచి ఓటింగ్ అనేది స్టార్ట్గా అయింది. అయితే మండే అంటే ఈరోజు నేను ఇప్పటివరకు చెప్పే వరకు వీడియో ఈ టైం వరకు కళ్యాణ్ మాత్రం టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. కాకపోతే మనకి ఈ లెక్కలు అనేవి మంగళవారం రోజు ఖచ్చితంగా టాలీ అవుతాయి. మనకు మంగళవారం క్లారిఫై వస్తుంది. ఇమానియల్ మాత్రం వీళ్ళ దరిదాపులో లేడు, ఖచ్చితంగా థర్డ్ పొజిషన్. ఆయన బిగ్ బాస్ ఏమైనా అమౌంట్ ఆఫర్ చేసినప్పుడు ఆయన తీసుకోవడం బెటర్ చాలా వరకు. ఎందుకంటే కష్టం, ఎందుకంటే ఇమానియల్ అయితే విన్నర్ అయితే కాలేడు, మ్యాక్సిమం ఇమానియల్ విన్నర్ కాలేడు. తర్వాత డిమాండ్ పవన్ కూడా 9%తో ఓటింగ్లో ఉండు, వీరి దరిదాపులో కూడా లేరు, ఇమానియల్ దరిదాపులో కూడా లేడు డిమాండ్ పవన్. అట్లాంటిది వీళ్ళకి పోటీ ఇస్తున్నా అంటే కూడా లేరు. కానీ డిమాండ్ పవన్ చాలా మంచి వ్యక్తి. పాపం రితు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఓపెన్ అయ్యింది, గేమ్స్ ఆడడం అయితేంది, ఎంటర్టైన్మెంట్ చేయడం అయితేంది, నిన్న నాగార్జునతో కూడా ఎంటర్టైన్ చేయడం అయితేంది. హౌస్లో చాలా వరకు నిన్న తనుజ గారిని ఏ విధంగా ఏడ్పించిండో చూసి హౌస్లో ఉన్న వాళ్ళందరూ అభిమానులు కూడా. అది పాపం ఆ ఓపెన్ అనేది ఇంకొక 5 వీక్స్ ముందల్లో 6 వీక్స్ ముందర ఓపెన్ అయినట్టయితే డిమాండ్ పవన్కి ఓటింగ్ పెరిగేది. కానీ అంత అయిపోయిన తర్వాత ఆయన ఓపెన్ అయ్యిండు, ఏం చేయలేము. ఇప్పుడు డిమాండ్ పవన్ ఓటింగ్ పెరిగినా కూడా లేదు, ఆయన లిస్ట్లోనే ఉండు. ఖచ్చితంగా ఈయన 4th పొజిషన్లో ఉండడం జరిగింది డిమాండ్ పవన్కి ఓటింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే కళ్యాణ్ తనుజనే కళ్యాణ్ దరిదాపుల్లో లేదు, అట్లాంటిది తనుజ దరిదాపుల్లో ఇమానియల్ లేడు, ఇమానియల్ దరిదాపులో మన పవన్ లేడు. చూసుకోండి ఓటింగ్ ఏ విధంగా నమోదవుతుందో. అంటే వన్ సైడ్ విన్నర్గా అయితే కళ్యాణ్ అయితే కొనసాగుతుండు ఓటింగ్. మనది అన్అఫిషియల్ డేటా కాదు ఫ్రెండ్స్, ఇది ఓన్లీ అన్అఫిషియల్ డేటా. అఫిషియల్ డేటా వచ్చేసరికి బిగ్ బాస్ తుది నిర్ణయం కూడా బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఏమి ఉండదు. కాబట్టి ముందరే చెప్పాలి కాబట్టి మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది అన్అఫిషియల్ డేటా, మనకు అందిన సోర్స్ ప్రకారం మనం ఈ ఓటింగ్ శాతం అనేది తెలియజేస్తాం. లీస్ట్లో సంజన గారు లీస్ట్లో ఉన్నారు 6% ఓటింగ్తో. అంటే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఈమె సంజనే. 100% టాప్ 5 నుంచి ఎలిమినేట్ అయ్యేది సంజన గారే. 6 ఖచ్చితంగా ఈమె అవుతుంది. ఈమెనే ఫస్ట్. ఈమెకి ఆఫర్స్ కూడా ఉండవు మ్యాక్సిమం, బిగ్ బాస్ ఆఫర్స్ కూడా ఉండవు మ్యాక్సిమం. ఖచ్చితంగా ఏదో ఈమెను టాప్ 5లో ఉంచాలి కాబట్టి బిగ్ బాస్ ఉంచడం జరిగిందా అనేది కూడా అర్థం కావట్లే. కాబట్టి ఈ యొక్క ఓటింగ్ అనేది 6% మాత్రమే ఉంది, చాలా లీస్ట్లో ఉంది. ఈ ఫస్ట్ టాప్ 5లో ఎలిమినేషన్ జరిగేటప్పుడు సంజన గారు ఎలిమినేషన్ జరగడం జరుగుతుంది ఖచ్చితంగా. ఈమెకు ఎందుకంటే డిమాండ్ పవన్ దగ్గర కొద్దిగా అవకాశం ఉంటుందేమో 10 lakhs. ఎందుకంటే ప్రతిసారి మనకి ఇట్లా ఆఫర్లు పెడుతుంటారు కదా బిగ్ బాస్, ఎవరికి నచ్చినంత అమౌంట్ వాళ్ళు ఇంత అమౌంట్ మీకు ఇస్తాం, మీరు డ్రాప్ అవుతారా విన్నర్గా అని అమౌంట్ ప్రకటిస్తుంటాడు. అది డిమాండ్ పవన్ కన్నా అవకాశం ఉంటుందేమో, కానీ సంజన గారికి అయితే అవకాశం ఉండదు మ్యాక్సిమం. మొత్తానికైతే నిన్న నేను ఎవరైతే ఎలిమినేషన్ అవుతారని చెప్పానో, భరణి గారు ఖచ్చితంగా హౌస్ నుంచి ఎలిమినేషన్ అవుతారని చెప్పా, సుమన్ గారు ఎలిమినేషన్ అవుతారని చెప్పా, వాళ్ళే కావడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు చెప్పే ఓటింగ్ శాతం కూడా 100% జెన్యూన్ అందిస్తున్నా, మీకు ఎక్కడ కూడా నీకు ఫ్రాడ్ అందియట్లేదు. మీకు ఎప్పటి నుంచి అందించేదంతా జెన్యూనే. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.